హర్ట్ అవ్వాలి. ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం కాదు అన్నాను, ఇది ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం. గాంధీ ఎవరు? వైశ్య. నెహ్రూ ఎవరు? కాశ్మీరీ పండిట్, బ్రాహ్మణుడు. ఒక వైశ్యుడు ఒక బ్రాహ్మణుడు రెండు పీఠాల మీద కూర్చున్నారు. రైట్, ఓకే. ఇప్పుడు మళ్ళీ దేశంలో మార్పు కావాలి. ఏమిటిది కదా? 10 ఏళ్ళ నుంచి వాక్ స్వాతంత్రం లేదు, మరొక స్వాతంత్రం లేదు. దేశమంతా దాడులు జరుగుతున్నాయి, మైనారిటీల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో అయితే తిరిగి అసలు మామూలు డైలీ బేసిస్ మీద జరుగుతున్నాయి. అవమానిస్తున్నారు. వచ్చింది కోల్పోయింది, మార్చాలి. దేశ రాజకీయాన్ని మార్చాలి అంటూ మార్చడం మొదలెట్టారు. సిగ్గన మొదలెట్టారు. ఇదేంటి ఇంత హార్డ్ హిందుత్వ? దీనికి విరుగుడు లేదా? ఉంది. ఏమిటా విరుగుడు? సాఫ్ట్ హిందుత్వ. కాబట్టి భయపడకరా, పెద్ద పుల్లు వస్తుంది, భయపడకరా. మరి ఏమొస్తుంది? చిన్న పుల్లు వస్తుంది. చిన్న పుల్లు తిన్నాయండి, చిన్నగా తింటుంది, కట్ పీసెస్ చేస్తూ తింటుంది, సులభ వాయిదాల్లో తింటుంది. అప్పుడు ఇద్దరు వచ్చారు. పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు రాజ్యాన్ని కుప్పకూల్చానని చెప్పి అధికార పీఠం ఎక్కినటువంటి మమతా బెనర్జీ ఢిల్లీలో దేశమంతా భారతీయ జనతా పార్టీ పరిపాలించవచ్చు చాలా భాగాల్లో. కానీ నీ ప్రభుత్వం కొలువు తీరి ఉన్న చోట ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ అందరిలాగే ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్రంలో పెట్టుకుంటాడు, పక్క రాష్ట్రంలోకి వెళ్ళాలి అనుకున్నాడు. పుసుక్కుని వెళ్ళిపోయాడు పంజాబ్. అక్కడ కూడా పార్టీ పెట్టాడు, గవర్నమెంట్ ఇచ్చాడు, రెండు వచ్చేసి చేంజ్ హ్యాస్ బిగన్. మార్పు మొదలైంది. దేశమంతా ఇదే, అభివృద్ధి కాముకులు కూడా ఇదే మాట్లాడుతున్నారు. కరెక్టే. మళ్ళీ ఎవరు ఫీల్ అయినా ఒక ప్రశ్న వేద్దాం. మమతా బెనర్జీ కులం బ్రాహ్మణ్. అప్పుడు చెప్పారు ఆన్ రికార్డ్, ఓట్లు రావేమో అని. నేను కూడా హిందూ అని చెప్పడము, హిందూ అని చెప్పచ్చు కదా, నేను హిందువునే, మీరు బీజేపీకి మోసపోయేస్తున్నారు, నేను హిందువునే అని చెప్పచ్చు కదా. సాఫ్ట్ హిందుత్వ కాదు, నేను బ్రాహ్మణ పుత్రికను అని చెప్పారు. కరెక్ట్గా అర్థం చేసుకున్నారమ్మా మీరు. అసలు అంబేద్కర్ని చదివేశారని అనుమానంగా ఉంది. ఎందుకంటే బ్రాహ్మణ భాగం హిందుత్వం రెండు ఒకటే కదమ్మా. ఈ దేశంలో హిందుత్వం అంటేనే కులతత్వం కదమ్మా. అంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారు. బాగుంది. మరి కేజ్రీవాల్ బనియా వైశ్య. ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఏంటి మ్యాజిక్? గాంధీ, నెహ్రూ, బ్రాహ్మణ్, బనియా మళ్ళీ మార్పు, కొత్త మార్పు తెస్తున్న వాళ్ళు, కొత్త స్వరాజ్యాన్ని తెస్తున్న వాళ్ళు కూడా. నేను మంచివాళ్ళ గురించే మాట్లాడుతున్నాను, ఎక్కువగా తిట్టుకోవాల్సిన వాళ్ళ గురించి మాట్లాడాల. మళ్ళీ వాళ్ళే. మనం ఏం చేస్తున్నాం? గేమ్ చూస్తున్నాం. గేమ్ చూడకూడదు, ఆడాలి. ఇలా ఆడాలి, క్రీడారంగంలో ఆడాలి. అవసరమైతే క్రీడా సూత్రాలను మార్చి వాడాలా. మరి ఆడగలమా? రైట్, ఆడి చూపించారు. అంబేద్కర్ 3 పార్టీలను పెట్టి చూపించారు. ఆయన భావజాలాన్ని ఇంకించుకుని 70లో మొదలైనా కూడా
కాన్షీరామ్. ఆయన ఒక రాజకీయ పక్షాన్ని స్థాపించి మినీ భారతం, ఉత్తరప్రదేశ్ భారతదేశపు నడిబొడ్డున అధికారంలోకి వచ్చి చూపించాడు. సైకిల్ ప్యాచ్ పడిపోతే గాలి కొట్టుకోవడానికి డబ్బులు లేనివాడు. మనీ, మీడియా, మాఫియా అక్కడ తాండవం చేస్తుంటే దాన్ని కూల్చి వచ్చినవాడు. డబ్బులు కావాలా? డబ్బులు లేవు సార్ అంటే కొనేస్తావు బీఫాము, బ్లాక్ అంటున్నారు, కొనుక్కో, టికెట్ అనుకుంటారు, సినిమా టికెట్. మార్చాలా? కానీ మళ్ళీ కాపీ పేస్ట్ చేయకూడదు. ఆ కాల పరిస్థితులకి అంబేద్కర్ ఏం చేశారో దానిని గ్రహించి ఈ స్థలకాల పరిస్థితులకి అన్వయించాలి. కాన్షీరామ్ అలా అన్వయించారు. మళ్ళీ అదే కాపీ పేస్ట్ చేస్తే నడవదు. ఇక్కడ స్థలకాల పరిస్థితులకు అన్వయించాలి. రైట్? సో ఇలా అన్వయించాలంటే ముందు ఎవరు కావాలి? సింపుల్ క్వశ్చన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అన్వయించాలంటే ఎవరు కావాలి? ఒక్కోసారి దేవుణ్ణి ఆరాధించడంలో గొప్ప సౌఖ్యం ఉంటుంది. అంటే మనం ఏం చేయక్కర్లేదు కదా, దేవుడా చూసుకోండి సరిపోతుంది కదా. అంబేద్కర్ని మనం ఏం చేస్తాం? ప్రాబ్లం అది, దేవుని చేసాం. కాబట్టి నువ్వు కాబట్టి అంబేద్కర్, మీరు కాబట్టి ఆయనే లేకపోతే ఏమయ్యేవాడు? నువ్వు ఉన్నావుగా, నువ్వేమైపోతావు? కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ వేళ దానికి వర్తించాలి. ఓకే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వాళ్ళంతా రోడ్ మ్యాప్ ఇచ్చారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రోడ్ మ్యాప్ గివెన్ బై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్, రామ్ మనోహర్ లోహియా, ఆల్ దీస్ పీపుల్. రోడ్ మ్యాప్ ఇచ్చా కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకుని కారులో డోర్ తీసి ఇది ఎట్టంటుంది సార్, ఇది రోడ్ అని చెప్తే ఎలాగా? ఒరే మ్యాప్ పెట్టుకున్నాం, గూగుల్ మ్యాప్ తీసుకెళ్తుంది, డైరెక్షన్ ఇస్తుంది, వెళ్ళొచ్చు కదా. ఇంకేమైనా గూగుల్ మ్యాప్ ఏదన్నా ఒక డెడ్ ఎండ్ తీసుకొచ్చి ఆపచ్చు, ఇది అలా ఆపదు, క్లియర్గా రాసి ఇచ్చారు. ఇలా ఆడాలరా ఆట. రైట్, ముందుగా ఒక అనుభవం చెప్పి దీని కూర్చో. కాన్షీరామ్ గారు రాష్ట్రంలో చాలామందికి దగ్గరగా ఉండేవాడు. అందులో నేను కూడా ఒకటి. మీడియా నుంచి మరొకడు లేకపోవడం వల్ల మరొకటి ఈ సమూహాల నుంచి ఎడిటర్ అయినవాడు. న్యూస్ పేపర్ ఎడిటర్ అంటే మనం ఎడిటర్ వేసేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ పత్రిక పెట్టుకెళ్ళి చివరి వేసేసుకోవచ్చు. అట్లా కాకుండా ప్రధాన స్రవంతి పత్రికల్లో సంపాదకత్వ స్థాయి అంటే పై స్థాయి. నేను ఉండడం వల్ల ఆయన అసలు ఎలా వచ్చాను ముందు నన్ను పంచాయతీ పెట్టాడు, నేను ఎలా రానిచ్చాను. సగం వరకు మన ఎవరో తెలియదులేండి. మనకి అప్పట్లో కమ్యూనిస్టులో ముసుకేశారు లెఫ్ట్ అని, దాన్ని అడగటానికి భయపడేవాడు. అలా ఇంటర్వల్ బ్రేక్ వరకు వచ్చాను. మనకి ఇంటర్వల్ బ్యాంగ్ అయిన తర్వాత ఆపడం వాడు వర్కలేదు, ట్రై చేశాడు, అయిపోయింది అది జరిగిపోయింది, వదిలేయండి ఇదే. కానీ అప్పుడు ఆయన ఇక్కడ ఒక ప్రపంచం సృష్టిస్తాను. ఆయన రాష్ట్రాన్ని బాగా ఎన్నుకుంటాడు, చాలా బాగా ఎన్నుకుంటాడు. అంటే ఎక్కడ ముందు క్లిక్ అవుతుంది, అది రూల్ నెంబర్ 1. పిచ్ అంటారే, ఈ పిచ్లో అయితే నేను బాగా ఆడతాను, కరెక్ట్ పిచ్.
పంజాబ్ సొంత రాష్ట్రం, 30% షెడ్యూల్ కులాలు 30% ఉన్నారు. అంతకుమించి ఎక్కడ ఎవరు లేదు ప్రపంచం దేశంలో. అక్కడ ఆడ అసలు అంబేద్కర్ మొదలెట్టని చూడొచ్చేద్దాం, అంత మహానుభావులు ఉన్నారు అక్కడ. మహారాష్ట్ర ట్రై చేశారు, కుదరలా. ఉత్తరప్రదేశ్ కాస్ట్ కరెక్ట్గా జటిలమవుతుంది, ముద్దిరిపోయారు. శత్రువు అంటే ఆహా ఇలా ఉండాలి, ఎనీమి అంటే ఇలా ఉండాలి. ఆడేటప్పుడు ఎలా సమబుద్ధి చూడాలి. అంటే మనం స్ట్రాంగ్ అనుకుంటే, లేకపోతే మనం కింద చూసి ఆడతాం సమబుద్ధి అంటే. గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక అంటే తెలుసు కదా, ఇక్కడికి వచ్చి గ్రీన్ రెవల్యూషన్ మన ఆంధ్ర ప్రాంతంలో హరిత విప్లవం గురించి చెప్పడం అనేది బాగుంది. దీనివల్ల డెవలప్ అయింది వాడు. సర్ ఆర్థర్ కాటన్ జనరల్ ఆర్డర్, గోదావరి ఇక్కడ కృష్ణా నదీ తీరాలు, నది మీద ఆనకట్టలు కట్టిన తర్వాత వచ్చినటువంటి పంటలు, ఆ పంటల వల్ల వచ్చేటువంటి మిగులు వెళ్ళి మళ్ళీ పరిశ్రమలకు వెళ్ళడం, పరిశ్రమలో సినిమా పరిశ్రమకి వెళ్ళడం, ఆ సినిమా పరిశ్రమ నుంచి హీరోలు వాళ్ళుగా రావడం, ఆ హీరోయే మళ్ళీ ఒక పార్టీ పెట్టడం. జస్ట్ నీటి నుంచి వెళ్ళిపోయింది ఇదంతా. ఇక్కడ కూడా అలా జరిగిపోయింది, అక్కడ కూడా అట్లా. ఉత్తరప్రదేశ్లో శూద్ర కులాలు బ్రాహ్మిన్ బన్యాని దాటి వెళ్ళిపోతున్నాయి, గట్టిపడ్డాయి. ఠాకూర్, జాట్స్ వీళ్ళంతున్నారు. ఆట ఎక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బాగుంది. భూస్వాములు రెడ్లు, శూద్రులు, కమ్మవారు శూద్రులు, వారే కదా ప్రకాష్ లీడింగ్ క్లాస్. ఇక్కడ బాగుంది ఆట. బాగుందంటే భయం వేయాలి, ముందు భయం వేయాలి. మనం చూస్తే, వాళ్ళని చూస్తే, ఆ తర్వాత భయపెట్టడం వస్తుంది. భయం వేస్తుందా లేదా? ఎందుకు వేస్తుంది? డబ్బు, మనీ, మీడియా మాఫియా లేవా? ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఆట ఆడాలంటే. కరెక్ట్ నాకు ఇది అని దిగాడు ఇక్కడ 1990s దిగాడు కాన్షియస్. మొదట ఎక్కడే స్టేట్ గెస్ట్ హౌస్లో లేట్ 80s ఆయన వచ్చి ఉత్తరప్రదేశ్లో ప్రయోగాలు చేస్తూ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు మా దగ్గర రిపోర్టర్లు ఉంటారు, నేను చీఫ్ రిపోర్టర్ని, కింది వాళ్ళని పంపిస్తారు. ఇలా పెద్ద అద్వానీలు వీళ్ళు వచ్చినప్పుడేమో చీఫ్ రిపోర్టర్స్ వచ్చేవారు. కొంచెం సోషలిస్ట్ పార్టీలు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, ఈయన వచ్చినప్పుడు కింది రిపోర్టర్లు పంపించారు. ఇక్కడ మా మీడియా మిత్రులు ఉన్నారు, గమనించాలి. సో అప్పుడు నేను సరే కాన్షీరామ్ గురించి తెలిసి మనం వెళ్ళాలని ప్రతిసారి వెళ్ళాం. ఆయన చెబుతుండేవాడు, వీ కంటెస్టెడ్ ఇన్ దీస్ ఎలక్షన్స్, వీ గాట్ 1.5%. ఎవడురా బాబు 1.5%, 2% ఇది విజయాల్లో చెప్తాడు. జోక్ ఉండేది. బిల్డ్ చేశాడు, తనకు తెలుసు స్కోర్ మొదలైందని. 1-0 మొదలవుతుంది కదా, స్కోర్ మొదలైంది. ఆ తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఆయన వచ్చాక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మన జనం గురించి తెలియదు, మా మళ్ళీ శివల్లాగా జనం విపరీతంగా వచ్చేసారు సభలకి. చెప్తా మా మళ్ళీ శివులు కూడా అందరూ జనం జాగ్రత్తగా ఉండాలి. బహిరంగ చెప్పేటప్పుడు జనం దొంగ వాగులు అటువంటి ఒక్కోసారి వాగులు ఉంటాయి. మన ఏజెన్సీ ప్రాంతంలో ఫుల్ వాటర్ ఉంటుంది, మనం నెక్స్ట్ డే వెళ్తే ఎండిపోయి ఉంటుంది. జనం వచ్చారు. ఆయన తర్వాత మధ్యలో బాగా వస్తున్నారంటే రెస్పాన్స్ బాగుంటుందండి. ఆయన నవ్వాడు, వస్తారు మామూలుగా.
కానీ ఎంతో చిన్న హోప్ ఉంది జనం మీద కాదు, ఆయనతో చేరిన లీడర్స్ మీద మంచి హోప్ ఉంది. ఈ లీడర్స్ ఏంటంటే వీళ్ళకి తెలుగు వ్యాకరణం వచ్చి ఇంగ్లీష్ గ్రామర్ రాదు, అలాంటి వాళ్ళు. అంటే ఉద్యమ రాజకీయాలు తెలుసు, అధికార రాజకీయాలు తెలియదు. ముగ్గురు ప్రముఖులు, ముగ్గురు నాకు చాలా అత్యంత సన్నిహితులు. ఒక రకంగా చెప్పాలంటే నేను అడ్మైర్ చేసేటువంటి లీడర్స్. అప్పుడు ఆయన పార్టీలు వచ్చారు. ఒకరు విప్లవోద్యమం నుంచి వచ్చారు, ఒకరు దళితోద్యమం నుంచి వచ్చారు, ఒకరు లెఫ్ట్ దళిత్ కలిసిన ఉద్యమం నుంచి వచ్చారు. అనుభవం ఉన్నవాడు ఈజీగా పోల్చుకుంటారు. వాళ్ళ మీద ఆయనకి కూడా హోప్ ఉంది. రిజల్ట్స్ వచ్చాయి, 0. ఆయన నేను పట్టుకోవాలి అనుకుని పట్టుకుని మళ్ళీ మాట్లాడాడు. ఇంటర్వ్యూ పేరు మీద కాసేపు మాట్లాడాడు. వై యూ హ్యావ్ ఫెయిల్ క్వశ్చన్. అరే అసలు అంబేద్కర్ సిద్ధాంతానికి భారతదేశంలో మొదటిసారిగా అన్వయించి మినీ భారతంలో నీలి పతాకాన్ని ఎగరవేసినటువంటి ఒక స్రష్టవి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే, యూ డోంట్ హ్యావ్ లీడర్స్. బరువుగా మాట్లాడేవాడు ఆయన. యూ డోంట్ హ్యావ్ లీడర్స్. అరే బాబు, ఉన్నవాళ్ళు అంత వచ్చారా బాబు? ఏమనుకుంటాడు? దండకాండి గడగడలాడించి కూడా ఒకడు మామూలు కాదు. ఎవరనుకుంటున్నాం? డెడ్ వుడ్ అంటే దొంగలు. దొంగ అంటే చూసా చెట్టు కొట్టేసాక మౌనం పడేస్తే మళ్ళీ అందులో వచ్చి స్ప్రౌటింగ్ ఉండదు, చిగురించదు. సో డైనమిక్స్ ఆఫ్ పవర్ పాలిటిక్స్ దే haven't understood. You need leaders. అప్పుడు మీరు ఉన్నారు కదా, దేశానికి మీరు ఉన్నారు, తప్పదు. స్టేట్కు ఉండాలా, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఉండాలా, అసెంబ్లీ సెగ్మెంట్కి ఉండాలి, ఇంకా స్థానిక సంస్థలు, జిల్లా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆయన భాషలో లోకల్ బాడీస్లో ఉండాలి. ఆట ఆడేవాడు కావాలా. లీడర్స్, యూ వాంట్ లీడర్స్. ఓకే, సో ఇది మరి లీడర్ స్థానంలో ఆయన గొడవే. లీడర్ స్థానంలో ప్రతి చోట ఒక ప్రాబ్లం ఉంది. మిగిలిన చోట లీడర్ స్థానంలో చెంచాలు ఉన్నారు. ఇక్కడ నిజానికి తమ జీవితాల్ని ప్రజలకు అర్పించుకున్నటువంటి లీడర్స్ వచ్చారు. మరి ఆ లీడర్స్ కూడా ఎలా? మా సత్యనారాయణ గారు, ఇక్కడ చాలామంది ఉన్నారు, కొండలరావు గారు, చాలా మళ్ళీ శివకి అదే చెప్తున్నా. సో హౌస్ఫుల్ కాలేకపోయిందన్న దాంట్లో ఏదో ఉంది లోపల, కరెక్ట్ కాదు. ఎవరు రావాలని వచ్చారు. ఎందుకోసం అంటే ఒక్కొక్క సమూహానికి పలు సమూహాల్ని నడిపించిన వాళ్ళు వచ్చారు, నడుస్తున్న వాళ్ళు వచ్చారు, చరిత్రను చూస్తున్న వాళ్ళు వచ్చారు, ఈ చరిత్రని మార్చాలనుకున్న వాళ్ళు వచ్చారు, మార్చే ప్రయత్నం కూడా చేయడానికి వచ్చేవారు. మాటల వాడు కాకుండా చేతల వాడు వచ్చారు. ఇంతకు మించి ఏమిటి? ఇప్పుడు మనం ఒకడు మాట్లాడితే ఇంకొకటి వినడం కాదు, మనం మాట్లాడుకుంటున్నాం. వాట్ ఈస్ టు బి డన్, ఏం చేయాలి? సో మన ఉద్యమ నాయకులు ఆనెస్ట్గా ఉంటారు. నాకు ఆయన ఎన్నో గాయాలు చూపించేవాడు రోజు. ఆయన చూసి నిలువెత్తు ఎమోషన్స్ ఉన్న వ్యక్తి సత్యనారాయణ. సార్ నేను ఇంత పర్ఫెక్ట్ చేశాను కానీ నన్నే కొడుతున్నారు సార్. కొడతారు, మళ్ళీ కొడతారు. ఆగా తట్టుకోవాలి. చెంచా అంటారు దేవుడు. సో కాబట్టి మనం చాలామందిని లీడర్లు ఎవరో ఎత్తుక్కునే ముందు లీడర్లు ఎవరు ఎత్తుక్కుందాం. ఇంత పెద్దవాళ్ళే కాదన్నారు కాబట్టి వాళ్ళలోంచి లీడర్లు ఎలా వస్తారో చూద్దాం.
వాళ్ళని పక్కన పెడితే మనం ఎక్కువ మంది చూస్తున్నది చెంచాలు. హూ ఆర్ స్టూజెస్? అంబేద్కర్ మొదట స్టూజెస్ అని అన్నారు. దాన్ని అసలు ఆయన కేటగరైజ్ చేశాడు. చైనా విప్లవంలో మావో జెడూంగ్ విప్లవానికి అనుకూలులు ఎవరు, వ్యతిరేకులు ఎవరు అన్నప్పుడు అనుకూలు యొక్క జాబితాను ఎలా తయారు చేశారు, వ్యతిరేకుల జాబితాను ఎలా తయారు చేశారు, అట్లా చేశారు. హూ ఈస్ ఏ స్టూజ్? షెడ్యూల్ కాస్ట్ ఉంది. ఇంతవరకు పొలిటికల్ రిజర్వేషన్స్, రాజకీయ రిజర్వేషన్స్ చట్టసభల్లో షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి వచ్చింది. వచ్చిన వాళ్ళలో 75 ఏళ్లలో వచ్చిన వాళ్ళలో అత్యధికులు అంటే ఇంకా చెప్పాలంటే 99.99 ఎందుకన్నా మంచిదని కదా డెట్టాలు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. 99.999 జర్మ్స్ని ఇది నాశనం చేస్తుందండి. ఎందుకని మంచిదని రూపాయలు అంటే పొరపాటున ఎవరైనా హట్ కాకుండా ఉండేందుకు. ఇందులో కూడా చెంచాలు అనుకున్న వాళ్ళలో కూడా ఎవరైనా గట్టివాడు ఉన్నాడేమో అనుమానంతో, నమ్మకంతో కాదు సుమి. సో కాబట్టి వీళ్ళు అంటే దాని సిస్టమే అది కదా. ఎవరిని బీఫామ్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తారు? దూరంగా పెట్టేవారు. ఎస్సీ ఎస్టీలు బీఫామ్స్ ఇచ్చేటప్పుడు ఈ మిగిలిన పార్టీలు, అప్పర్ కాస్ట్ పార్టీస్ ఏం చేస్తాయి? దగ్గరకు తీసుకుని అస్పృశ్యుడివే అయినా నిన్ను హత్తుకుంటున్నా, చూసావా, నాకన్నా మించినటువంటి వాడు ఎవరు ఉంటారు, నేను ఆదరించేవాడు, హత్తుకుంటున్నా, గట్టిగా పట్టుకున్నావా? ఇప్పుడు నేను తడుగుతాను, నువ్వేమో అనుకో, పైనుంచి కింద వరకు తడుగుతాను. లేదు కాబట్టి, అది లేదు కాబట్టి ఏది వెన్నెముక, నువ్వేనా అభ్యర్థివి. కాబట్టి ఎవరైనా సరే బీఫామ్ ట్రై చేసేవాళ్ళు చెక్ యువర్ బ్యాగ్స్ అండ్ గో. మేము ఒకసారి వెన్నెముక ఉందో లేదో చూసుకుని వెళ్ళి అప్పుడు అడగండి. మనం లేదు పూర్తిగా తీయించేసుకుని ఉంటే, అనుమానంగా ఉంటే అప్పుడు వెళ్తే వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మరి వానపాముల్లో కూడా పోటీ ఉంటుంది. సో కాబట్టి ఇంకా బెటర్ వానపాము వచ్చిందనుకోండి, వాడికి ఇచ్చేస్తారు. వీళ్ళు ఎలా ఉంటారు? సో మనం చాలా మామూలు గంభీరంగా ఉంటారు. వచ్చే మన ఇక్కడ బీఫామ్ ఇచ్చినప్పుడే హత్తుకుంటాం. కానీ తర్వాత పార్టీ అధినేత ఇక్కడ ఉంటాడు, మనోడు అక్కడ దూరంగా ఉంటాడు. క్యాబిన్, పెద్ద క్యాబిన్లు ఉంటాయి కదా, రావయ్యా రా అంటాడు. సార్ చెప్పండి సార్. రావయ్యా వద్దు సార్, మీరు యు ఆర్ లైక్ ఏ గాడ్ టు మీ సార్. ఇంతే కదా, అంతకుమించి పొగడుతూ ఉండదు వాళ్ళకి. యు ఆర్ ఏ గాడ్ సార్. ఇవన్నీ నేను చూశాను, మీకు ఎలా తెలుసు అనుకోండి, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కదా. మా అంతఃపుర ప్రవేశం మాకు ఉంటుంది, మీడియా వాళ్ళం కదా. సో కాబట్టి అప్పుడు ఉంటుంది. చూసావు, రావయ్యా అండి, వద్దు సార్ పోయి సార్ సార్. సో ఇది బాడీ లాంగ్వేజ్ ఉంది కదా. పోనీ ఈ బాడీ లాంగ్వేజ్లో సెటిల్ అయిపోరా, బాగుందిరా నీకు అని మనం అంటాం. కానీ అటు సెటిల్ అవడా బాడీ లాంగ్వేజ్. వీడే ఎమ్మెల్యే, వీడే మినిస్టర్ కదా. సో ఏదో ఒకటి రెండు పడేస్తారు కదా, సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు, ఏదో దిక్కుమాలి శాఖలు రెండు ఉంటాయి. ఒక గట్టి శాఖ ఇచ్చినా దిక్కుమాలి పని చేస్తారు, అది వేరే విషయం. కాబట్టి హోమ్, స్టే అట్ హోమ్. హోమ్ అంటే అర్థం ఏంటమ్మా? స్టే అట్ హోమ్. సో కాబట్టి అంతేకాని నువ్వు మొత్తం అంత తీసేసుకుంటా. సో ఇందులోంచి ఇస్తే వాడు పొరపాటు చేత అలాగా తన బ్యాట్లకు అప్పుడప్పుడు వస్తాడు. ఏదో రిబ్బన్ కటింగ్కో. సో వీరికి లేకపోతే వీరికి ఉండేటువంటి ఎంపీ ల్యాడ్స్లోనూ ఎమ్మెల్యే ల్యాడ్స్లోనూ ఒక 2% అక్కడికి అట్టపోయి అంబేద్కర్ భవన్కి వెలుపల పెయింటింగ్ కోసం ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటి లేకపోతే ముందు వేసి చీటీల కోసం ఇచ్చి ఉండొచ్చు. అలాంటి పనులు ఏమి చేస్తారు. లేదా లోపల ఉంటే ఫ్యాన్ల కోసం ఇచ్చి ఉండొచ్చు. అప్పుడు దాని ఆవిష్కరణకు వస్తారు. వచ్చినప్పుడు వారు ఎలా ఉంటారు? దిగుతారు. దిగిన తర్వాత ఒక రేపని కళ్ళ చూడు,
సో గంజి పెట్టి బాగా ఇస్త్రీ చేసి మనం పక్కన నిలబడితే మంచి చర్మం కోసుకుపోవాలి. ఆ రేంజ్లో దిగుతారు. ఇడురారా వెనకాలేమో ఇంకో 4-5 క్వాలిటీలు. ఇందాకేముంది సార్ మరి ఇక్కడికి వచ్చి గుడిసెల్లోకి వచ్చి వీడు రారా, వీడే అపరిచితుడు, 2 in 1. రాము వాడే, అపరిచితుడు వాడే. ఒరే నువ్వు చెంచావని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ లేదు. లీడర్ అయితే ఎలా ఉంటాడో తెలుసా? నువ్వు పార్టీ నేత దగ్గరికి వెళ్ళావే, అక్కడ నాయకుడు అయితే ఎలా ఉంటాడు? చాలా సమబుద్ధి ఉంటాడు. నీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటావు? అమ్మ దగ్గరికి వచ్చినట్టు ఉండవురా. ఉండాలి, అమ్మ దగ్గరికి వచ్చినట్టు. ఆ లీడర్ ఎట్లా ఉంటాడు ఎప్పుడు చూడలేదా? చూపిస్తా. నిలువెత్తు షూట్ వేసుకుని చెయ్యి చూపిస్తాడే, అతడే లీడర్ అంటే. నోరారా ప్రపంచం మహాత్మా అంటున్నాను. నోరారా ఒక్కసారైనా మహాత్మా అన్నాడు రా. మిస్టర్ గాంధీ అది పిత్తరపోయి ఉండాలి ఆయన. శ్రీ 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 పలానా స్వామి అని అనుకో, మేమేం చేస్తాం? మొత్తం సీలు లేపి పలానా అంటాం. మేము కోపం వచ్చేస్తూ ఉంటుంది. మీ మీడియా వాళ్ళు గౌరవించకుంటుంటాడు. మాకు రాయకూడదు బాబు, ఈ ఒక్క శ్రీ కూడా రాయకూడదని గొడవ. ఈక్వల్. I refuse to call him Mahatma. I refuse. కదా. మరి తనవాళ్ళ దగ్గర కరిగిపోతాడు, హత్తుకుంటాడు. ఇదే చెంచాకి నేతకి ఉండే తేడా. నేత సహజంగా ఆవిర్భవించాలి, ఆర్గానిక్గా పెరగాలి. పెరుగుతాడా? అంత పెద్ద ఆయన ప్రతి ఇంకెక్కడ లీడర్ లేదా? ఉంటారు. మాలపేటల్లో, మాదిగపేటల్లో, లేకపోతే చేనేత కార్మికుల కాలనీలు, లేకపోతే శెట్టిబల్లిల కాలనీల్లో, అన్ని చోట్ల ఉంటారు. వాళ్ళు తెలియక కుల పెద్దను, పెద్దమాలను, మాదిగ పెద్దను అనుకుంటుంటారు. ఒక పెద్ద మాలని, మాదిగ పెద్దని ఎలా ఎన్నుకుంటారు చెప్పండి? అప్పుడే మనకు కమ్యూనల్ అవార్డు అర్థం. లేక కమ్యూనల్ అవార్డు, తర్వాత మెక్డొనాల్డ్, ఈ పేర్లు చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. కమ్యూనల్ అవార్డు కాకుండా ఈయన ఇప్పుడున్న నియోజకవర్గాలు ఎంత చెత్తవో చెప్పింది అంబేద్కర్ కాదు, ఏకంగా మెక్డొనాల్డే చెప్పాడు, బ్రిటిష్ వాడే చెప్పాడు. ఇవన్నీ మైండ్ పోయిందా గానే అని పాయింట్ టు పాయింట్ ఎరగదీశారు. ఐ హ్యావ్ రిటర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హియర్. అంబేద్కర్ వాల్యూమ్స్లోనివే ఆ భాగాల్ని ఆల్మోస్ట్ ఒక అద్భుతమైన పూనా ప్యాక్ట్. ఈవేళ విద్రోహ దినం అనుకోకుండా ఈ రోజుని కూడా నిలబడడానికి వీలుగా ఒక విద్రోహ దినం రోజున మరొక ఉత్సాహపరిచేటువంటి సత్యశోధక సమాజ్ ఆవిర్భవించినటువంటి దినం. చిత్రంగా అలాగే ఉంటుంది. బాబ్రీ మసీద్ కూలీల రోజే నా నేత శాశ్వత నిద్రలోకి వెళ్ళిన రోజు నాకు ముఖ్యమైనది. ఒక్కసారి అట్లాగే ఉంటుంది. సో కాబట్టి ఎలా ఎన్నుకుంటారు? మాదిగ పెద్దలు, మాలగ పెద్దలు, వాళ్ళల్లో ఎవడైతే తమ కోసం తపిస్తుంటాడో వాడు సహజంగా ఆవిర్భవిస్తాడు. ఒక్కొక్క పేటలో ఒక సోక్రటీస్ ఉంటాడు. వాడు నీ కోసం విషయం తాగుతాడు. వాడి దగ్గరికి వస్తే వాసన వస్తుంది. ఎప్పుడు ఏ కళ్ళు దాగో సారా దాగో ఉన్నట్టు ఉంటాడు. ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటాడు. కానీ అక్కడ ఏ మూలలో ముసిల్దో ఎవరో చనిపోయింది, ఎవరికి పట్టని ముసిల్ది కూలీ చేసుకుని పిల్లలు కూడా చచ్చిపోయింది. దాన్ని బొంద పెట్టాలరా
సమాజ్ చేయాలరా, ఎవడు పట్టరు. అప్పుడు ఇటు దిగుతాడు, వెళ్ళేవాడు ఇటు రారా, నీ జేబులో ఎంత ఉంది అంటే ఆడే మందు వేస్తావా, మందు వేయాలిరా, నువ్వు వేయాలి నేను వేయాలి, వాడు ఎంత ఉంది చెప్పు చెయ్యి అని అందరి దగ్గర తీస్తాడు. ఆ అవ్వకి మర్యాదపూర్వకంగా సమాధి చేస్తారు, అంత్యక్రియ జరుగుతారు. ఊరికి ఆపదొచ్చినా శుభమొచ్చినా వాడే ఉంటాడు, ఎక్కడ తగ్గడు. ఎలా ఎదిరయ్యాడు? మొత్తం ఎవరు అందరూ కలిపి యునానిమస్గా ఎన్నుకున్నారండి. ఏ కులం వాళ్ళు ఎన్నుకున్నారు? ఆ పేట వాళ్ళే ఎన్నుకున్నారు. బయటోడు వచ్చి నువ్వు వీడిని మాల పెద్ద చెయ్యి, నువ్వు మాదిరి పెద్ద చెయ్యి అని ఎవడన్నా అన్నాడా? నీ ఓట్లు నువ్వే వేసుకుంటే నువ్వు నేత అవుతావు. బయటవాడు వీడు మొదలుపెట్టాడా నువ్వు చెంచవుతావు. ఇది స్వరాజ్యం రాకముందు పట్టుకున్నాడు. ఏంట్రా బాబు, వాడికేమో ఆయన గింజుకున్నాడు మహమ్మద్ అలీ జిన్నా, మీరు వెళ్ళిపోతున్నారంటే మాకు చెమటలు వచ్చేస్తున్నాయి, మీ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిగో టాటా బిర్లాలకి మాత్రమే స్వరాజ్యం వస్తుంది అనుకుంటున్నారు. పూలు టాటా బిర్లాలకు వచ్చింది అనుకుందాం. మరి సాంఘిక స్వరాజ్యం వేరే వాళ్ళకి వచ్చేస్తుంది. అప్పర్ కాస్ట్ బ్యాచ్ దిగిపోతుంది, మా వణుకు పుడుతుంది. జూలో గేట్లో టపా 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 తీసేసిపోతున్నారు మీరు మృగాలు, కూరలు చాచుకుంటూ వస్తున్నాయి. మెజారిటీ మతతత్వంతో ఊగిపోతూ వస్తున్నాయి, ఆకలితో వస్తున్నాయి, మింగేస్తాయి, తినేస్తాయి. ఇంతకుముందు మమ్మల్ని తిన్నవి, మనల్ని వేటాడినవి. సిక్కులు భయపడ్డారు, మేము మైనారిటీలోని. ముస్లింలు భయపడ్డారు, మేము మైనారిటీలోని. ఆగండి, అంతకు మించి మైనారిటీలు